నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీలో మొదటిసారి మా ఛానల్ చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. సాధారణంగా పుష్పం అనేదాన్ని పూజలో ఉపయోగించినప్పుడు ఈశ్వరుడు మనకు చెవులిచ్చినందుకు ఆయనకు మనం చెప్పే కృతజ్ఞతకు సాధనంగా వాడతాం. కన్ను ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతగా దీపం పెడతాం. నాలుకిచ్చి రుచి చూసే శక్తి ఇచ్చాడు కాబట్టి నైవేద్యం పెడతాం. స్పర్శిచ్చాడు కాబట్టి చందనాన్ని అనులేపనం చేస్తాం. పంచేంద్రియాలు ఒక్కొక్కదానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. వాసన చూసే అధికారమిచ్చాడు, ముక్కుతో ధూపం వేస్తాం. చెవులిచ్చాడు, ఎన్నో ఉపకారాలు పొందుతున్నావు. అందుకని పువ్వులతో పూజ చేస్తున్నాం. వినటానికి పువ్వుకు సంబంధమేంటి అంటే, తుమ్మెదల యొక్క ధ్వనులన్నీ పువ్వుల కోసం. పువ్వు దగ్గరకు వెళ్లి తేనె తాగేటప్పుడు ధ్వనులన్నీ ఆగిపోయాయి. కాబట్టి ధ్వనులు చెవుల ద్వారా వింటున్నాం కాబట్టి కృతజ్ఞతగా పువ్వులు వాడతాం. అంతేకాదు, పువ్వు జ్ఞానానికి గుర్తు. జ్ఞానం కలిగితే వికాసం కలుగుతుంది, బుద్ధి వికసిస్తుంది జ్ఞానం చేత. అందుకే పూజ చేసేటప్పుడు పువ్వు. చిట్ట చివర చేతిలో పువ్వులు పట్టుకొని లేచి నిలబడతాం. పూజ చేసేటప్పుడు కూర్చుంటాం. అసలు రహస్యం తెలుసుకునేటప్పుడు లేచి నిలబడతాం. అప్పుడు చేతిలో పట్టుకున్న పువ్వుల్ని మంత్రపుష్పం అంటారు. అంటే మంత్రం అనే పుష్పం ద్వారా అందుతున్న జ్ఞానాన్ని లోపలికి తీసుకో, లోపలికి పుచ్చుకున్నాను, అనుభవంలోకొచ్చేట్లు చెయ్యమని అడగటానికి పువ్వు ఈశ్వరుడి పాదం మీద పెడతాం. అది మంత్రపుష్పం. మంత్రపుష్పంలో ప్రారంభం చేస్తూనే ఒక మాట చెప్తాం, నాణ్యః పంథాయనాయ విద్యతే. ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి ఇంకొక మార్గం లేదు. నీ ఎదురుగుండా పెట్టి నువ్వు ఇప్పటి వరకు ఎవరిని పూజ చేశావో అసలు వాడు ఎక్కడుంటాడో నువ్వు తెలుసుకుంటే ఇదొక్కటే వాణ్ణి తెలుసుకునే మార్గం. ఎక్కడ ఉన్నాడు అంటే హృదయం చాప్యదో ముఖం. యోగ విద్యను కలిగినవాడు తెలుసుకుంటాడు. వంగిన తామర మొగ్గ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అది నాభ్యాం ఉపతిష్టతి. చిటికెన వేలు బొడ్డులో పెట్టుకొని బొటనవ్రేలు పైకి పెడితే బొటనవ్రేలు ఎక్కడ తగులుతుందో ఆ వంగిన మొగ్గ అక్కడికొస్తుంది. దాని చివర ఒక చిన్న బిందు ఉంటుంది. నీవార పీతాభ స్వస్త్యణూపమా తస్య మధ్యే. మధ్యలో ఒక చిన్న ప్రకాశం వెలిగిపోతూ ఉంటుంది. ఆ కాంతి, ఆ వెలుగు ఊర్ధ్వమూల మధస్సాయి. ఆ కాంతి, ఆ వెలుగు ఊర్ధ్వమూల మధస్సాయి. దాని కాంతి పైకి కొడుతోంది, కిందకు కొడుతోంది, పక్కకు కొడుతోంది. ఆ కాంతేదో అదే జీవుడు. స బ్రహ్మః స శివః స హరిః సేంద్రః సోక్షరః పరమః స్వరాట్. ఏ పేరు పెట్టి పిలిచినా అభ్యంతరం లేదు. కాని ఆ వెలుగున్నదే అదే పరమాత్మ. అదెక్కడుంది? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. కాబట్టి నిజంగా ఈశ్వరుణ్ణి చూడాలంటే కళ్ళు తెరిస్తే కనపడటం కాదు, కళ్ళు మూతలు పడి అంతర్ముఖత్వంతో లోపలికి ధ్యానంలో ప్రయాణం చేస్తే వెలుగులకు వెలుగైన వెలుగు కనబడుతుంది. వాడే ఈశ్వరుడు. వాడు సమస్త ప్రాణికోటి యందు హృదయ క్షేత్రంలో వెలుగుతున్నాడు. కాబట్టే ఆ తొడుగుకు ఆకలి వేస్తోంది, నిద్ర వేస్తోంది. అది లేనివాడు ఆ తొడుగు శవం, అది ఉన్నవాడు ఆ తొడుగు శివం. ఆకలి దానివల్లే వస్తోంది. ఆకలి తీరింది అని దానివల్లే తెలుసుకుంటోంది. జ్ఞాని ఎలా చూస్తాడు అంటే తనలో ఉన్నవాణ్ణి చూస్తూ ఉంటాడు తప్ప ఆయనకు నామరూపాలు కాదు. లోపల ఉన్నది అన్నింటిలో నేనే. తెలిసో తెలియకో ఎక్కడున్నాను అని శాస్త్రాలు చెప్పాయో అక్కడే చూపిస్తాడు నేను అని. అంటే ఎవరా నేను? భగవంతుడు. ఆ నేను అక్కడా ఉంది. నేను, నువ్వు. ఈ నేనుకి నువ్వుకి మధ్య స్వార్థం అంతా వస్తుంది. నువ్వు పాడైపోయినా పర్లేదు, నేను బావుండాలి. కాని ఇందులో నేను, అందులో నేను ఒక్కటే జ్ఞానం. అంతటా ఉన్నది పరబ్రహ్మమే. అప్పుడు బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. ఉన్నదొక్కటే, అది ఎరుకలోకొచ్చింది. అద్వితీయం, రెండవది లేదు. అద్వైతం, రెండు కానిది. ఒక్కటే. ఒక్కటి అంటే అది ఒకటి ఇది ఒకటని అంటారేమో అని రెండు కానిది అన్నారు. ఆ అద్వితీయానుభూతిలోకి వెళ్ళటానికి ఇదొక్కటే సాధనం. అందుకు అది మంత్రపుష్పం. అది మనవార్త త్రాయతే. ఎంత ఆలోచించి సాధనలోకి తెచ్చుకుంటానో అంత గొప్పగా అద్వైతానుభూతిలో నిన్ను పెట్టగలదు. అందుకని పూజయందు చివరి భాగమై జ్ఞాన కటాక్షమై మంత్రపుష్పం ఉంటుంది. ఇది నా అంత నేను నిలబడితే రాదు, భగవంతుని అనుగ్రహముంటే వస్తుంది. కాబట్టి ఆ వికాసాన్ని ఇవ్వు అని విన్నదాన్ని పట్టుకుని ప్రయత్నం కోసం, అనుగ్రహం కోసం అడగటం, ఆ భగవంతునికే సమర్పించి నమస్కరించడం. అందుకే పూజ చివర్లో మంత్రపుష్పం, పూజ అంతర్భాగంలో పుష్పార్చన.
ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.